కూడా చాలా కాన్ఫిడెంట్ లెవెల్ లో ఇంక్రీజ్ అయ్యాయి కదా సార్. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఓన్లీ తెలుగు మీడియం ఒకటే ఉండేది. తెలుగు మీడియం స్కూల్స్ కానీ ఒక ఎగతాళిగా ఉండేది. ఇప్పుడు పిల్లలు ఏంటంటే లేని పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు కదా. ఏంటంటే ఇంగ్లీష్ స్కూల్స్ చదవడం, ప్రైవేట్ స్కూల్స్ తో పాటు వీళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. ఇప్పుడు పూర్ చిల్డ్రన్స్ ఇప్పుడు కూలి పనులు చేసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివించాలి, ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలి. ఆ ఫీజులకి ఒత్తిడికి చాలా జనం అసలు స్కూల్లో జాయిన్ చేయాలి, ఏదో పనుల్లోని కూలి పనుల్లో జాయిన్ చేసుకుని. అలా ఈ అమ్మఒడి పథకం పెట్టడం వల్ల మీకు భరోసా ఇస్తున్నాను, మీరు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే ప్రతి ఒక్కరూ జాయిన్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అవుతున్నట్టే. లేడీస్ కి ఇప్పుడు ఏంటంటే ఏదో గైనిక్ రీజన్స్ వస్తాయి, ఏదో హెల్త్ రీజన్స్ వస్తాయి. ఏంటి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వీళ్ళకి ఆపరేషన్స్ చేయించడం, డాక్టర్స్ కి ఏంటంటే ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా పే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే దౌర్జన్యంగా ఏంటంటే ఎవరికోసం